హలో అందరికీ. ఈరోజు మనము జూనియర్ ఇంటర్మీడియట్లోని జంతు వైవిధ్యము 1 అకశేరుకల వర్గాలలోని 2 మార్కుల ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి స్పంజికల కుల్యా వ్యవస్థ విధులు ఏమిటి? స్పంజికల్లోని కుల్యా వ్యవస్థ యొక్క విధులు ఏమిటి? సో ఇది వచ్చేసి ఈ కుల్యా వ్యవస్థ వచ్చేసి స్పంజికల్లో ఆహార సముపార్జనలోను అలాగే శ్వాసవాయువుల వినిమయం అంటే ఎక్స్చేంజ్ అనమాట. అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడాన్ని ఇక్కడ వాయువుల వినిమయం అని అంటాం. అంతేకాకుండా వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇక్కడ కుల్యా వ్యవస్థ అంటే ఏం లేదు, నీటి ప్రసరణ వ్యవస్థనే కుల్యా వ్యవస్థ అంటాము. నీటి ద్వారానే ఏమవుతా ఉంది, లోపలికి ఆహారం అనేది వెళ్తూ ఉంది. అలాగే నీటి ద్వారానే లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు అనేవి బయటికి వస్తున్నాయి. అంతేకాకుండా ఆక్సిజన్ లోపలికి నీటి ద్వారానే వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి నీటి ద్వారానే వస్తూ ఉందన్నమాట. సో ఇవి స్పంజికల్లోని కుల్యా వ్యవస్థ యొక్క విధులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి నిడేరియన్లలోని 2 ముఖ్యమైన దేహ రూపాలేవి, వాటి ప్రధాన విధులను తెలపండి. నిడేరియన్లో ముఖ్యంగా మనకు 2 దేహ రూపాలు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి పాలిప్, ఇంకొకటి వచ్చేసి మెడూసా. పాలిప్ వచ్చేసి ఎలా ఉంటుందంటే స్తూపాకారంలో ఉండి చలించదన్నమాట. కానీ మెడూసా గొడుగు ఆకారంలో ఉండి స్వేచ్ఛగా కదులుతూ ఉంటుంది. సో పాలిప్ వచ్చేసి పోషక దశ అని చెప్తాము. మెడూసా వచ్చేసి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి దశ అన్నమాట. సో ఇది 2వ క్వశ్చన్. నెక్స్ట్ ముఖ్యమైన క్వశ్చన్ వచ్చేసి మెటాజెనిసిస్ అంటే ఏమిటి? ఏ వర్గానికి చెందిన జంతువులు దీన్ని ప్రదర్శిస్తాయి? మెటాజెనిసిస్ అంటే ఏం లేదు, అంటే ఒక రూపం తర్వాత ఇంకొక రూపము రావడాన్ని మనం మెటాజెనిసిస్ అంటాం. జీవులు తరాల ఏకాంతరత అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏకాంతరతను ప్రదర్శిస్తాయి. అంటే పాలిప్ రూపము లైంగిక పద్ధతిలో మెడూసాలేమో లైంగిక పద్ధతిలో పాలిప్ రూపాలను ఉత్పత్తి చేస్తాయి. సో ఇక్కడ చూడండి, పాలిప్ ఏమో మెడూసాని ఎట్లా ఏర్పరుస్తూ ఉంది, అలైంగిక పద్ధతిలో ఏర్పరుస్తూ ఉంది. మెడూసా ఏమో పాలిప్ని లైంగిక పద్ధతిలో ఏర్పరుస్తుంది. ఇలా ఒక రూపం తర్వాత ఇంకో రూపం రావడాన్ని తరాల ఏకాంతరత లేదా మెటాజెనిసిస్ అని అంటాం అన్నమాట. ఏ జీవుల్లో మనం ఇది చూడొచ్చు అంటే నిడేరియన్లలో ఇవి మనం చూడొచ్చు అనమాట. నిడేరియన్ ఇందాకనే చెప్పినాను కదా, అదే ముఖ్యమైన దేహ రూపాలు వచ్చేసి పాలిప్, మెడూసా అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి యాంఫిడ్లు ఫాస్మిడ్ల మధ్య భేదాలను తెలపండి. యాంఫిడ్లు వచ్చేసి మనకి ఇవి ఎక్కడ ఉంటుందంటే ఏ వర్గంలో ఉంటుందంటే నిమటోడా వర్గంలో ఉంటాయన్నమాట. యాంఫిడ్లు అంటే ముఖ భాగం చుట్టూ క్యూటికల్తో నిర్మితమైనటువంటి పల్లపు నిర్మాణాలను మనం యాంఫిడ్స్ అంటాము. ఇవి ఏం పని చేస్తాయంటే రసాయనాలను గ్రహిస్తాయి అన్నమాట. సో ఎక్కడ ఉంటుందంటే ముఖ భాగం చుట్టూ ఉంటాయన్నమాట. క్యూటికల్తో నిర్మితమైనటువంటి నిర్మాణాలు ఇవి, వాటిని మనము యాంఫిడ్స్ అంటాం. ఫాస్మిడ్స్ వచ్చేసి పరాంతరంలో, ముఖ భాగం అంటే ఇక్కడ పూర్వాంతరం, ఇక్కడ పరాంతరం అంటే పరాంతర భాగంలో ఉండేటువంటి గ్రంథి జ్ఞాన నిర్మాణాలని ఫాస్మిడ్స్ అంటాము. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐపీకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీరిస్లో చలనానికి తోడ్పడే నిర్మాణాలను ఏమంటారు? నీరిస్ని పాలికిట్ అని ఎందుకు అంటారు? సో నీరిస్ వచ్చేసి మనకు అనిలిడా వర్గానికి చెందినటువంటి జీవి. దీంట్లో పార్శ్వపాదాలు అనమాట. అంటే పాదాలు ఎక్కడ ఉంటాయంటే నీరిస్కి సైడ్స్కి ఉంటాయి, పక్కలో ఉంటాయి అన్నమాట. ఇటువైపు 2 వైపులా ఉంటాయి కాబట్టి పార్శ్వపాదాలు అని అంటాము. సో ఎందుకు నీరిస్ని పాలికీట అని అంటామంటే నీరిస్కు ఈ పార్శ్వపాదాలకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఉదాహరణకు ఇది ఒక పార్శ్వభాగం అనుకోండి. సో ఇది నీరిస్ అనుకోండి, దీనికి సైడ్లలో ఏముంటాయన్నాను నేను, పార్శ్వపాదాలు ఉంటాయన్నాను. ఈ పార్శ్వపాదాలకి చివర్లు ఏముంటాయంటే చాలా శూకాలు ఉంటాయన్నమాట. ఇట్లా చిన్న వెంట్రుక లాంటి నిర్మాణంలో చిన్న శూకాలు ఉంటాయి. ఇలా చాలా ఉంటాయన్నమాట.
అందుకే దీన్ని పాలికీట అని అంటారు. పాలి అంటే చాలా, కీటే అంటే సీటే అంటే శూకాలు, పాదాలకు చాలా శూకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పాలికీట అని అంటారు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి బోట్రాయిడల్ కణజాలం అని దేన్ని అంటాము? జలగ వచ్చేసి మనకు అనిలిడ వర్గానికి చెందింది. జలగ శరీర కుహరంలో ఉండే ఉన్నటువంటి ప్రత్యేకమైన కణజాలాన్ని మనం బోట్రాయిడల్ కణజాలం అంటాము. ఇది జలగ యొక్క శరీర కుహరంలో ఉంటుంది. చూడ్డానికి ఎలా ఉంటుందంటే ద్రాక్ష గుత్తులను పోలి ఉంటుంది. అండ్ దీని యొక్క విధులు వచ్చేసి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో విసర్జన క్రియ చేస్తాయని చెప్తారు, కొంతమంది ఏమో ఇనుము కాల్షియంను నిల్వ చేస్తుందని నమ్ముతారు. ఇంకా కొంతమంది అయితే ఎక్కడైతే గాయం తగిలి ఉంటుందో అక్కడ రక్తనాళాల పునర్నిర్మాణంలో ఇది పాత్ర వహిస్తుందని నమ్ముతూ ఉంటారనమాట. నెక్స్ట్ ముఖ్యమైన ప్రశ్న వచ్చేసి తేళ్లలోని మొదటి రెండవ జత శిరో ఉపాంగాలను ఏమంటారు? ఉపాంగాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే శిరభాగం, తల భాగం దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని శిరో ఉపాంగాలు అంటే. మొత్తము తేళ్లలో 6 జతల శిరో ఉపాంగాలు ఉంటాయి. అందులో మొదటి జతని రెండవ జతని ఏమంటారో ఇక్కడ తెలియజేయమన్నాడు. మొదటి శిరో ఉపాంగాలను కెలిసరాలు అని అంటారు. రెండవ జత శిరో ఉపాంగాలను పెడిపాల్పులు అని అంటారు. నెక్స్ట్ ముఖ్యమైన క్వశ్చన్ వచ్చేసి లిమ్యోలస్ పెలామ్నియస్లలో వాటి శ్వాస నిర్మాణాలను పేర్కొనండి. లిమ్యోలస్ అంటే రాచపీత, పెలామ్నియస్ అంటే తేలు అనమాట. వీటిలోని శ్వాస నిర్మాణాలను చెప్పమంటున్నాడు. లిమ్యోలస్ వచ్చేసి రాచపీత అని అంటాము. దీంట్లో వచ్చేసి ఇది పీత అంటే మనకు నీళ్ళల్లో ఉండేది కాబట్టి నీళ్ళల్లో ఉండే వాటికి మొప్పలు ఉంటాయి, శ్వాసాంగాలు. అయితే ఇవి ఎలాంటి మొప్పలు అంటే పుస్తకాకార మొప్పలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి తేలు పెలామ్నియస్లో పుస్తకాకార ఊపిరితిత్తులు, శ్వాసాంగాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి స్పర్శ శృంగాలు అంటే ఏమిటి? స్పర్శ శృంగాలు లేని ఆర్థ్రోపోడ్ సముదాయం ఏది? స్పర్శ శృంగాలు అనేవి జ్ఞాన నిర్మాణాలు అనమాట, జ్ఞానాంగాలు ఇవి. సో ఇవి ఏ ఆర్థ్రోపోడ్ సముదాయంలో ఉండవు అంటే కెలిసరేట అంటే తేలు, తర్వాత సాలెపురుగు, ఇలాంటి జీవుల్లో మనకు ఈ స్పర్శ శృంగాలు అనేవి కనిపించవన్నమాట. కెలిసరేట జీవుల్లో మనకు స్పర్శ శృంగాలు అనేవి కనిపించడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు చదివిన ఏ ఆర్థ్రోపోడును సజీవ శిలాజం అని అంటాం? దాని శ్వాసాంగాలను పేర్కొనండి. సజీవ శిలాజం అంటే ఏంటంటే ఫస్ట్ అంతరించిపోయింది, అది మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కనిపించింది అనమాట. అలాంటి జీవులను సజీవ శిలాజాలు అని అంటారు. సో ఆర్థ్రోపోడ్లో సజీవ శిలాజం వచ్చేసి లిమ్యోలస్ రాచపీత, ఇది సజీవ శిలాజము. దీంట్లో శ్వాసాంగాలు వచ్చేసి పుస్తకాకార మొప్పలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ర్యాడ్యులా విధేమిటి? ర్యాడ్యులా లేని మొలస్కా జీవుల సముదాయం పేరు తెలపండి. మొలస్కా జీవులు అంటే నత్తలు, గవ్వలు అన్నీ కూడా దీని కిందికి వస్తాయన్నమాట. మొలస్కా జీవుల ఆస్యకుహరం అంటే ఇక్కడ నోరు అనమాట. నోటిని ఆస్యకుహరం అని కూడా అంటారు. ఆ ఆస్యకుహరంలో ఆకురాయి లాంటి నికషణ అవయవం ఉంటుంది. దీనినే మనం ఏమంటామంటే ర్యాడ్యులా అంటాము. మొలస్కా జీవుల నోటిలో ర్యాడ్యులా ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ర్యాడ్యులా లేనటువంటి మొలస్కా జీవులు ఏవి అంటే బైవాల్వియా. మీకు ఇందాక చెప్పినాను కదా గవ్వలు అనేసి, ఆ గవ్వల్లో మనకు ఈ ర్యాడ్యులా అనేది కనిపించదు. బైవాల్వియా లేదా పెలిసపోడా అంటాం. ఆల్చిప్ప ఉంటుంది కదా, ఆల్చిప్ప అంటే గవ్వలు అనమాట. ఆల్చిప్పలో మనకు ఈ ర్యాడ్యులా అనేది కనిపించదు. బైవాల్వియా లేదా పెలిసిపోడా అని చెప్తాం. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి అరిస్టాటిల్ లాంతర్ అంటే ఏమిటి? దీన్ని కలిగి ఉండే ఒక జంతువు ఉదాహరణ పేర్కొనండి. సీ అర్చిన్, ఎకైనోడర్మేటా జీవుల్లో సీ అర్చిన్ ఒకటి. సీ అర్చిన్ నోటిలో ఉన్న ఒక సంక్లిష్టమైన నిర్మాణం, చాలా సంక్లిష్టమైన నిర్మాణము
ఆ నిర్మాణానికి 5 దవడలు ఉంటాయన్నమాట. ఈ దవడలు ఎందుకు ఉపయోగపడతాయంటే ఆహారాన్ని నమలేయడానికి ఉపయోగపడేటువంటి ఒక సంక్లిష్టమైన నిర్మాణం ఉంటుంది. దాన్నే మనము అరిస్టాటిల్ లాంతర్ అంటాం. దీనికి ఉదాహరణ వచ్చేసి ఎకైనస్, దీన్నే సీ అర్చిన్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఇవి మనకు జంతు వైవిధ్యం 1లోని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.